సిటీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డిలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా కలెక్టరేట్ వద్ద నిరసన. శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి. డిసెంబర్ 24న నారాయణఖేడ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు. శ్రీ దత్తాత్రేయ జయంతి మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ. శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పీఎంఆర్ వెంచర్లో స్థాపించిన అభయ ఆంజనేయ స్వామి దైవ సన్నిధికి శ్రీ అవధూత గిరి మహారాజ్ బరదీపూర్ అప్పగారు విచ్చేసి పులిమామిడి రాజు చేతుల మీదుగా శ్రీ దత్త జయంతి మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమానికి చెందిన సాయినాథ్ స్వామి, సిద్ధార్థ స్వామి పాల్గొని ఆశీర్వాదం ఇచ్చారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పీఎంఆర్ వెంచరులో స్థాపించిన అభయ ఆంజనేయ స్వామి దైవ సన్నిధికి శ్రీ అవధూత గిరి మహారాజ్ భరదీపూర్ అప్పగారు విచ్చేసి పులిమామిడి రాజు చేతుల మీదుగా శ్రీ దత్త జయంతి మహోత్సవములకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమానికి చెందిన సాయినాథ్ స్వామి, సిద్ధార్థ స్వామి పాల్గొని ఆశీర్వాదం ఇచ్చారు. ఓం అభివస్రా సువసనాన్యర్షావిదేమస్సుదగా పూయమానాః అభిచంద్ర భర్తవేనో ధిరణ్య విశ్వాన్ రతినో దేవసోమాన్ భద్రం కరుణే విసృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షవిర్యశత్రాః స్థిరైరంగైః సుష్టభాగం స్వస్తి నోభిః విషైమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో రుద్రస్య వాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాః వృక్షో హరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు. చాలా సంతోషం. మన సాంప్రదాయ ప్రకారంగా మీకు వచ్చిన దానికి మాకు అదే తృప్తి. ఏదైనా ఉండండి, ఈ రోజు లేకున్నా రేపు పొద్దున అది మనకు అభివృద్ధి అవుతుంది. ఎట్టి పరిస్థితులు అయితే అది మాకు అక్కడ దాకా పోయిన మంది చాలా సంతోషం. నేను చూసిన టీవీలో చూసిన మీటింగ్ లో అది అన్నిటికన్నా ముఖ్యము మీ ధైర్యము, దేవుని ఆశీర్వాదం. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్లమెంట్లో అంప్ల సస్పెన్షన్ కు నిరసనగా బప్వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడారు. బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్లమెంట్కు రక్షణ లేకుంటే ప్రజలకు మోడీ ఏం రక్షణ కల్పిస్తారని ధ్వజమెత్తారు. ఈ నిరసన కార్యక్రమంలో అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, కార్యదర్శి ఆంజనేయులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్, మండల అధ్యక్షుడు బుచ్చిరాములు, కాంగ్రెస్ శ్రేణులు సత్యనారాయణ, కృష్ణ, మొయిజ్, తహేర్ అలీ, నవాజ్, జ్యోతి, శృతిగౌడ్, వీణ మరియు టీజేఎస్ పార్టీ నేతలు, కపి పార్టీ నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి తెలుసు మోడీ గారి పరిపాలన ఏ విధంగా వస్తుందో మనం కూడా గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి పార్లమెంట్, అంత పెద్ద పార్లమెంట్లోనే అనుమతి లేకుండా రావడం అనేది జరగదు. కానీ 6 మంది మరి లోపల రావడం అనేది అది చిన్న విషయం కాదు. మరి పార్లమెంట్కే రక్షణ లేనప్పుడు యావత్ భారతదేశ ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుంది అనేది గొంతు విప్పి కూటమి నాయకులు మన ఎంపీలు అడిగితే దాన్ని తిరస్కరిస్తూ వాళ్ళని పట్టుకోకుండా, అసలు వాళ్ళు రావడానికి వాళ్ళ వెనుక ఉన్న కుట్ర ఏంటిదో కూడా తెలుసుకోకుండా మరి మనకున్న ఎంపీలందరినీ కూడా 146 మందిని సస్పెండ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన ఆలోచన, ఎంత దుర్మార్గమైన పరిపాలన అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా రాహుల్ గాంధీ గారి టార్గెటే. ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఆయన మాట్లాడితే వ్యంగ్యంగా చేయడం, ఉన్నది బయట పెడితే మరి ఏదో అయిపోతామేమో భయపడి ఏ విధంగా మన చేతుల నుంచి పరిపాలన పోతుందని, మన పదవులు పోతాయని భయమే తప్ప ప్రజలకు చేస్తున్నామా ఏమన్నా చేస్తున్నామా అనేది ఏ కోచాన ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఎంతసేపు మతాల మధ్యల భేదాలు, కులాల మధ్య భేదాలు చేసుకుంటూ మరి పరిపాలించడం అని గొప్ప అని అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రజలందరూ చైతన్యవంతులే, ఎవ్వరు కూడా తెలియని విషయం అంటూ లేదు. దేశంలో అరాచకాలు జరిగితే మణిపూర్ ఎగ్జాంపుల్, మణిపూర్లో మరి అక్కడ మహిళలకు అవమానం జరిగితే కూడా పట్టించుకొని పరిపాలించే నాయకులు వీళ్ళు నాయకులేనా? వీళ్ళు దేశ ద్రోహులు అనాలా, రాజకీయ ద్రోహులు అనాలో మరి వాళ్ళకు పెట్టే పేరే లేదు. అంటే ఇంతవరకు ఇలాంటి చేసిన నాయకులు ఎవరు లేరు. ఇంతమంది ప్రధానమంత్రులు అయినరు, మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఈ విధంగా ఇష్టం ఉన్న విధంగా ఆడుకుంటున్నారంటే ఈ బీజేపీ పరిపాలన. మరి మణిపూర్లో అది జరిగింది అంటే హఠావుటిన భారత్ జోడో యాత్ర అయిపోయినాక మరి రాహుల్ గాంధీ గారు పోతే అడ్డగించుకున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతున్నదో బట్టబయలు పెడతారని భయంతో అక్కడ పోకుండా బందోబస్తు పెట్టి మరి ఆపిన రోజులు మనందరం చూసినాం. అంటే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి నేను అక్కడ ఉన్న న్యాయం చేస్తాను, అక్కడ ఉన్న బండారం బయట పెడతాడని ఆ ఉద్దేశంతో ఆయన వెళ్తే ఆయన కానివ్వలేదు. ఏ విధంగా అయితే అనగదొక్కాలి, మరి పార్లమెంట్లో కూడా సస్పెండ్ చేసి, ఎందుకంటే దానికి ఏమీ లేదు. సుప్రీంకోర్టు పోయినా హైకోర్టు పోయినా న్యాయం ధర్మం ఉన్నది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు మళ్ళా కూడా పార్లమెంట్ పెట్టి అది అడుగు పెట్టే అవకాశం వచ్చింది. వీళ్ళు చేసే దుర్మార్గం ఇంత అంత కాదు, అసలు వీళ్ళని ఏం చేసినా పాపం లేదనే ఉద్దేశం ప్రజల్లో వచ్చింది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు గుణపాఠం చెప్తారు. వాళ్ళని మళ్ళా ఎట్లయితే అనగదొక్కాలని నాయకులను ఏ విధంగా అనుకుంటారో ప్రజలను ఈ బీజేపీ నాయకులను అనగదొక్కే కాలం దగ్గరనే ఉండదని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నారాయణఖేడ్ పట్టణంలో సాయిబాబా ఫంక్షన్ హాల్ ఆవరణలో డిసెంబర్ 24న సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ 2023 నిర్వహిస్తున్నట్టు సంబంధిత కార్యనిర్వాహకులు ఆర్గనైజర్ అడ్వకేట్ నాదన్ డానీ మరియు ముద్రా రాజేందర్ మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ పట్లొల్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు అని తెలిపారు. నారాయణఖేడ్ పట్టణమందు సాయిబాబా ఫంక్షన్ హాల్ ఆవరణంలో డిసెంబర్ 24న సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ 2023 నిర్వహిస్తున్నట్టు సంబంధిత కార్యనిర్వాహకులు ఆర్గనైజర్ అడ్వకేట్ నాథన్ డానీ మరియు ముద్ర రాజేందర్ మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ పట్లొల్ల సంజీవరెడ్డి గారు, టిపిసిసి ఉప అధ్యక్షులు శ్రీ సురేష్ కుమార్ షెట్కర్ గారు, శ్రీ నగేష్ షెట్కర్ గారు, శ్రీ శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. కావున ఇట్టి సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి నారాయణఖేడ్ నియోజకవర్గ క్రైస్తవ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కార్యవర్గ కమిటీ సభ్యులు దేవదానం
ఆశీర్వాదం, మనోహర్, సామ్యూల్, జాన్, పాస్టర్లు బాబురావు, సంజీవ్ రావు డిఎస్, బురని శ్రీనివాస్ సిఎస్ఐ, జైపాల్ మనూర్, కుమార్ రాజ్ కంటి మీడియా ద్వారా క్రైస్తవ సమాజాన్ని కోరారు. నియోజకవర్గ క్రైస్తవ నారాయణఖేడ్ నియోజకవర్గ క్రైస్తవ ప్రజలందరికీ ప్రభు పేరిట మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. మరి ఈ డిసెంబర్ 24న మరి సాయిబాబా ఫంక్షన్ హాల్లో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మరి గ్రాండ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. మరి గౌరవ ఎమ్మెల్యే గౌరవనీయులు మన పెద్దలు ఎమ్మెల్యే గారు డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి గారు, మరి అలాగే పిసిసి అధ్యక్షులు సురేష్ కుమార్ శెట్కర్ గారు మన మధ్యలోనికి ముఖ్య అతిథులుగా రానున్నారు. అయితే మరి ఎప్పటిలాగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే మనం జరుపుకుంటామో సెమీ క్రిస్మస్, ఈసారి కూడా ఈ ఏడాది కూడా కాస్త ఆలస్యమైనా మీరు మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే కొన్ని కార్యక్రమాల వల్ల ఎలక్షన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన కావడం వల్ల కాస్త ఇబ్బందులలో మరి మన ఒక క్రైస్తవ సమాజము మరి బాధపడకూడదని చెప్పేసి ఎప్పటిలాగానే మరొకసారి మరి అధికారులు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యవర్గ సభ్యులు మరి పెద్దలు, మన క్రైస్తవ సమాజ పెద్దలు మరి మనోహర్ గారు, కండక్టర్ గారు మనోహర్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ కంటి గారు, అలాగే ఆశీర్వాదం గారు, సర్పంచ్ ఉక్రానా గారు, అలాగే దేవదానం గారు రిటైర్డ్ వార్డెన్, అలాగే సామ్యుల్ గారు రిటైర్డ్ టీచర్, మరి జాన్ గారు రిటైర్డ్ ఎంపీడీఓ గారు, అలాగే పాస్టర్లు మరి డిఎస్ సంజురావు గారు మెథడిస్ట్ సంఘం, అలాగే సిఎస్ఐ ప్రెస్బైటర్ ఇన్ఛార్జ్ దుద్దగొండ పాస్టరేట్ బురాని శ్రీనివాస్ గారు, మరి బాబురావు పాస్టర్ మరి ఇండిపెండెంట్ సంఘం అధ్యక్షుడు, అలాగే కుమార్ రాజు పాస్టర్ కంటి పాస్టర్స్ ఫోరం అధ్యక్షుడు, అలాగే జైపాల్ పాస్టర్ మనూర్ గారు మరి కార్యవర్గ సభ్యులుగా మరి ఇటు కార్యక్రమం నిర్వహించడానికి మరి ఎన్నిక చేయబడ్డారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆర్గనైజ్ చేస్తున్నవారు మరి నాథన్ డాని అడ్వకేట్, అలాగే మరియు ముద్ర రాజేందర్ గారు మరి ఇది వారి ఆధ్వర్యంలో మరి ఆ కార్యక్రమం ఆర్గనైజ్ చేయబడుతుంది. కాబట్టి మరి దయచేసి ఆ రోజున మాకు తెలుసు కొన్ని సంఘాలలో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మరి ఒక కార్యక్రమము మరి దేవునికి మహిమకరంగా మన అధికారులతో మనమందరం కూడా కలిసి ఏ సంఘ భేదం లేకుండా మరి ఏ డినామినేషన్స్ భేదం లేకుండా మీరందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రభుని మరి గొప్ప స్తుతి ఆరాధనతో మీరు ఆరాధించి మంచి వాక్యోపదేశం మీరు అందుకొని మరి మన పెద్దలతో, మన నాయకులతో, మరి అధికారులతో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడానికి మీరు పెద్ద సంఖ్యలో మీరు తరలి వచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా ప్రభు నామంలో మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి కూడా మరి చక్కటి విందును కూడా మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా మేము ఇది మేము చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరు వచ్చి ఆ రోజు అధిక సంఖ్యలో మీరు పాల్గొని మన గౌరవనీయులు మన పెద్దలు మన నాయకులు మన మధ్యలోకి వస్తున్నారు కాబట్టి వారిని కూడా మనం సన్మానించాలి. కాబట్టి మీరు ముందుగా రావాల్సిందిగా మీరందరూ కూడా మీరు ఒక సమయాన్ని తీసుకొని సమయాన్ని కేటాయించి మా మధ్యలోకి రావాల్సిందిగా ప్రభునామములో మీ అందరిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. వందనాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వికారాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు భారీ మెజారిటీతో గెలుపొందినందున మరియు ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికవటం వల్ల తిరుమల వెళ్లి మొక్కులు తీర్చుకోవటం జరిగిందని మార్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు రవీందర్ అన్నారు. ఒకే పార్టీని నమ్ముకుంటే పదవులు తమను వెతుక్కుంటూ వస్తాయి అనటానికి నిదర్శనం ప్రసాద్ కుమార్ గారని పేర్కొన్నారు. గత నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలుపొందినందున తిరుమల వెళ్లి మొక్కకు తీర్చుకోవడం జరిగిందని మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు రవీందర్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, జాతీయ నాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారి అండదండలతో ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్గా ఎన్నిక అవడం వికారాబాద్ నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు. ఒకే పార్టీని నమ్ముకుంటే పదవులు తమను వేతుకుంటూ వస్తాయనడానికి నిదర్శనం ప్రసాద్ కుమార్ గారని పేర్కొన్నారు. 2 సార్లు ఓడిపోయిన నిరంతరం ప్రజల వద్దనే ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తీర్చే ప్రసాద్ కుమార్ గారిని నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 6 గ్యారంటీలతో పాటు 2 లక్షల రైతు రుణమాఫీ, ధరణి రద్దు, అర్హులైన దళిత కుటుంబాలకు అంబేద్కర్ అభ్యాసం పథకం కింద 12 లక్షల రూపాయలు వంటి కార్యక్రమాలు 100 రోజుల్లోనే అమలవుతాయని ఆయన అన్నారు. మొక్కు చెల్లించుకున్న వారిలో బీసీ సెల్ మండల అధ్యక్షుడు కె. సర్వేశ్వర్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎం. ఈశ్వర్, బూచన్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి. వెంకట్రామరెడ్డి, పంచలింగాల రాజు తదితరులు ఉన్నారు. గత నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు కోరిక మొక్కు తీర్చుకోవడానికి మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల సన్నిధికి రావడం జరిగింది. ఈ స్వామివారి ఆశీస్సులతో గత 2 పర్యాయాలు ఓడిపోయి ప్రజల్లో ఉన్న ప్రసాద్ కుమార్ గారు ఈసారి వారి మేటలో గెలిపించినందుకు ప్రత్యేకంగా స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే గెలుపొందడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసాద్ కుమార్ గారికి మంచి ప్రాధాన్యత ఇచ్చి అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకోవడం కూడా చాలా శుభ పరిణామం. అయితే ఈ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకోవడం అనేది మన వికారాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన గౌరవంగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో వికారాబాద్ నియోజకవర్గంతో పాటు వికారాబాద్ జిల్లాను కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రసాద్ కుమార్ గారు పేదల మనిషి, ఎప్పుడు నిరంతరం శ్రమజీవి, ప్రజల కోసమే పాటుపడే ప్రసాద్ కుమార్ గారిని మరెన్నో ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్గంతో పాటు వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు అన్ని రంగాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదుందు భవించాలని కోరుకుంటూ ఆ తర్వాత మళ్ళీ మేము ఈ వెంకటేశ్వర సన్నిధికి వచ్చి మేము మళ్ళీ మొక్కు తీసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. సదాశివపేట్ మండల పరిధి వెంకటాపురం గ్రామ శివారులోని శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చీవెల్ల వెంకటేశం తెలిపారు. ఈ నెల 23 శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు అన్నారు. సదాశివపేట మండల పరిధి వెంకటాపురం గ్రామ శివారులోని శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చిల్వేరి వెంకటేశం తెలిపారు. ఈ నెల 23 శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు అన్నారు. శుక్రవారం రాత్రి భజనతో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కాలు ఉన్నట్లు తెలిపారు. శనివారం ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, 5 గంటలకు ఉత్తర వైకుంఠ ద్వార ఆరాధన పల్లకి సేవ నిర్వహించినట్లు పేర్కొన్నారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. రేపు అనగా 23వ డేటు 12వ నెల 2023 సంవత్సరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఇక్కడికి మరి ఆలయానికి భక్తులు ఒక 50,000 భక్తుల వరకు మేము వస్తారని ఆశిస్తూ ఉన్నాం. అందుకు అందరూ సహకరించాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పాత్రికేయులు, మీడియా మిత్రులు, పెద్దలు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ మాకు సహకరించి మా యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించగలరని కోరుచున్నాం. జై శ్రీమన్. జై శ్రీమన్నారాయణ. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ మహిళా గ్రూప్ అందరూ ఒక 200 మంది దాకా మేము సేవ చేసుకుంటున్నాం. పువ్వులు కుచ్చడం కానీ, ముగ్గులు వేయడము, దీపాల అలంకరణ చేయడము. ఇక్కడ మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవలో పాల్గొంటున్నాం.
మీకు ఎన్ని పనులున్నా, ముక్కోటి పనులున్నా ఆ ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకొని ఆ వెంకటేశ్వర కృపకు పాత్రులు కాగలరని మా యొక్క మనవి. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కళాకారులు, గాయకులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సంగారెడ్డి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కళాకారులను, గాయకులను ప్రోత్సహించాలని, ప్రతి ఒక్క కళాకారులు, గాయకులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. భారతదేశ సంస్కృతి చాలా గొప్పదని, మన దేశంలోనే మన సంస్కృతులకు ఆదరణ కలిగి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సంధ్యరాణి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి రామచంద్రరావు, కార్యాలయ మేనేజర్ చారి, ప్రభు, పవన్, శ్రీనివాస్, దీపిక, స్నేహలతతో పాటు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొమ్మలు మూసే కొమ్మలుగా
కొయ్యూరు వజ్రము, బిల్డింగ్, బంగారం అనుకుంటాం. నేనేమనుకుంటా అంటే భారతదేశం యొక్క సంపద, మీరు జానపద ఆడేటువంటి ఆట, మీరు పాడేటువంటి పాట, మీరు చేసేటువంటి నృత్యం అంతా కూడా భారతదేశ సంపద. ఆ సంపద సృష్టించేటువంటి శక్తివంతులు అది మీరేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వక కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ జానపద అనేటువంటి దాంట్లో మనం ఆలోచన చేస్తే, జనపద అనేటువంటి దాంట్లో ఆలోచన చేస్తే, జనపద అంటే ఒక పల్లె. అంటే పల్లెలో కూడా అనేక రకాలైనటువంటి భాషలు ఉంటాయి, మాట్లాడే మాండలికాలు ఉంటాయి, ఇంకా చాలా రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు, వైద్యానికి సంబంధించిన దేని తీసుకున్నా కానీ ఒక మనం చూస్తే కూడా చాలా ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే పట్టణం నుండి వాళ్ళందరూ కూడా ఈ వీకెండ్స్ ఉన్నప్పుడు శనివారం ఆధారం వచ్చి ఎక్కడ వస్తున్నారు, వాళ్ళు పల్లెల్లోకి వచ్చి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తుంది. ఈ మధ్యలో చూస్తున్నాం కదా మనం భోజనాలు చేస్తుంది. ఎందుకంటే పల్లెకి సంబంధించినటువంటి ప్రకృతి, వాళ్ళు వేసేటువంటి వేషాధార, వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ప్రతి కూడా ఎంగి పాటలు అనుకుంటా, వాళ్ళు చేసేటువంటి నృత్యం కూడా ఎంత బాగుందో నాకు నిజంగా చెప్తున్నా కదా. మన జీవితంలో కన్ను ఎంత ఆనందపడుతుంది అంటే వాళ్ళు చేసేటువంటి జనపదలో ఉన్నటువంటి ఆ మాండలికాలు, ఆ పాట విధానము, ఆ భాష ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది మన తెలంగాణ సంస్కృతి మనం తీసుకుంటే బతుకమ్మ ఆటలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు, నీ ఆటలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అనేటువంటి దాని మీద ఎంత అద్భుతంగా ఆడపడుచులు ఆడేటువంటి విధానం చూస్తున్న నిజంగా చెప్తున్నా కదా. జానపదులకు మన భారతదేశం పుట్టినిల్లు ఏంటంటే మనం ఒకసారి చాలా గొప్ప ఆలోచన చేయాలి. మన కళా సంస్కృతి కూడా చాలా గొప్ప సంస్కృతి. ఆ సంస్కృతి గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడనే మన ఆంధ్రప్రదేశ్ పుట్టినటువంటి కూచిపూడి తీసుకున్న, మన తమిళనాడులో పుట్టినటువంటి భరతనాట్యం తీసుకున్న భరతులు క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల పూర్వమే ఈ భరతనాట్యం అనేటువంటి ఒక శాస్త్రం అయినటువంటి దాని మీద కూడా మనం ఆలోచన చేసుకోవాలి. 6,000 శ్లోకాలు, 36 అధ్యాయాలతోని ఈ భరతనాట్యం అనేది స్టార్ట్. చాలా దేశాలు ఆలోచన చేస్తే, జర్మనీ కానీ, జపాన్ కానీ, ఇంకా చాలా దేశాలు ఆలోచన చేస్తే ఏంటంటే వాళ్ళకి భరతనాట్యం తెలియదు, కూచిపూడి తెలియదు, కథకళి తెలియదు. వాళ్ళ భారతదేశం ఉన్నటువంటి ఏ కళ తెలియదు. కానీ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ప్రాంతంలో కూడా ఒక గొప్పతనం కనుక భారతదేశం అంటే వెలుగునిచ్చేటువంటి దేశం మనం పుట్టినందుకు ఇక్కడ నిజంగా చెప్తున్నాం కదా. మనం అందరం ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మన భారతదేశంలో ఉంటాం. అది కళాకారులైనటువంటి దేశం మన భారతదేశం అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి. ఇది ఇవాల్టి సిటీ న్యూస్.